100 మంది అబ్బాయిలున్న మధ్యలో ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా? అదే 100 మంది అమ్మాయిలున్న మధ్యలో ఒక అబ్బాయి నడుచుకుంటూ వెళ్ళమను, నేనంటే నేనా అని పోటీ పడతారు. అయినా జ్ఞానానికి విజ్ఞానానికి మధ్య బ్రతుకుతూ కేవలం ఒక అమ్మాయిని మాట వినగానే ఎందుకురా మేనర్స్ లేకుండా బిహేవ్ చేస్తుంటారు? అమ్మాయిలంటే ఎందుకురా అంత పిచ్చి? మాకు కూడా మీ వెంట పడాలి, మీకు సైట్ కొట్టాలి, ఇంకా ఎన్నో చేయాలనుకుంటాం. కానీ మీరు మా మీద చూపించే ఓవర్ ఇంట్రెస్ట్ వల్ల ఆఖరికి సి క్లాస్ అమ్మాయిలు కూడా మిమ్మల్ని వాళ్ళ వెనుక కుక్కల్ని తిప్పుకుంటున్నట్టు తిప్పించుకుంటున్నారు. అయినా అమ్మాయిలు కూడా స్టూపిడ్స్ లా తయారయ్యారులే. ఒకడు సైట్ కొడుతున్నాడని తెలిస్తే చాలు, వాడంటే ఇష్టం ఉన్నా లేకపోయినా వాడికి లేనిపోని ఆశలు క్రియేట్ చేయడం, వాడిని డీప్ లోకి దించడం, ఫైనల్ గా నువ్వు నాకు నచ్చలేదని చెప్పడం. ప్లే బాయ్స్ కంటే మేమైనా తక్కువ అని ప్లే గర్ల్స్ లా తయారవుతున్నారు. ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నేను చూసినవి. ఐ థింక్ నేను చెప్పినవేవి నీకు తెలియదు అనుకుంటా. నాకు తెలిసి అబ్బాయిల్లో 2 రకాలు: ధైర్యం చేసి ప్రొసీడ్ అయ్యేవాళ్ళు, ఇంకోటి ఆ ధైర్యాన్ని చంపేసుకునేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం ఒక అమ్మాయి కోసం తనని ఏ విధంగా అయినా సొంతం చేసుకోవాలని వాణ్ణి వాడు మర్చిపోయి ఆ అమ్మాయి కోసం ఎన్నో పిచ్చి వేషాలు వేస్తున్న వాణ్ణి నిన్నే చూస్తున్నా. బేసిక్ గా ఈ జనరేషన్ అమ్మాయిలకు కావాల్సింది నీలాంటి వాళ్ళేరా. నీకసలు సైట్ కొట్టడం కూడా రాదు. అసలు ఎలా ప్రపోజ్ చేద్దాం అనుకున్నావురా? ఇంకా అర్థం కాలేదా? ఐ లవ్ యూ రా ఇడియట్. ఏంటి ఏడుస్తున్నావా? లేదు బాబు, డైలాగ్ చేంజ్. ఇక్కడ ఏడ్చే మగవాళ్ళనే నమ్ముతాం. కమాన్ కమాన్, బాగా ఏడు బాగా ఏడు బాగా ఏడు.